ఈ జీటీ ఎక్స్‌ప్రెస్ వచ్చేసి మనకు రావడం మనకొచ్చేసి ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు అయితే నడిపినారు. జనరల్ కోసమే చాలా ఫుల్గా అవుతున్నారు. మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు చూడండి. గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి ఆపరేట్ చేసేది వచ్చి మనకు సరహా రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు. ట్రైన్ వచ్చేసి రాజాకి మండికి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు తాజ్మహల్ వచ్చేసి ఓన్లీ 3 కిలోమీటర్స్ మాత్రమే అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం హజరత్ నిజాముద్దీన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. నేను వచ్చేసి హాఫ్ జర్నీ అయితే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాము న్యూఢిల్లీ నుంచి నాగ్పూర్ వరకు. ఇంకా వచ్చేసి మనకు హాఫ్ జర్నీ అయితే ఉంది. ఇంకా వచ్చేసి మనకు ఇంకా 1 కిలోమీటర్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఈరోజు వచ్చేసి మనం న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళి గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో ఈ ట్రైన్లో మనం వచ్చేసి జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనము ఫుల్గా అయితే ట్రావెల్ చేయబోతున్నాము న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ వరకు. అలాంటి హిస్టరీ కాదు, చాలా మంచి హిస్టరీ అయితే ఉంది ఈ గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే మనకు 12615 చెన్నై ఎగ్మోర్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళేటప్పుడు. అదే న్యూఢిల్లీ నుంచి చెన్నై ఎగ్మోర్కి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 12616. ఈ ట్రైన్లో మనం వచ్చేసి ఫుల్గా వచ్చేసి జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనకు వచ్చేసి న్యూఢిల్లీ పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ తెలిసింది పురుషోత్తం ఎక్స్ప్రెస్ ట్రైన్, చాలా ఫుల్ డిమాండ్ ట్రైన్ ఇది కూడా. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NDLS కోచ్. మనైతే లోపల మనం ఆల్రెడీ వచ్చేప్పటికి మనకైతే ట్రైన్ అయితే ఆల్రెడీ ఉన్నారు. బట్ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ఇంకా పోన్ అయితే మనకైతే ఫుల్ అయిపోతుంది. నాకు వచ్చేసి ఇక్కడే తీసుకున్నాం మనం వచ్చేసి. సో నా ప్లేస్ వచ్చి పైన అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇంకా యాక్చువల్గా వచ్చేసి నేను తెలంగాణ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను సీటు కూడా అయితే పట్టినాను. కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు చేద్దాం అనుకున్నాను నేను. అందుకే దీన్ని వదిలేసి మనం ఈ జీటీని వదిలేసి మనం ఈ జీటీని అయితే పట్టుకున్నాము. చూసుకోవచ్చు మనకు అండ్రీవరు తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి మనకు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి వరకు అయితే వెళ్తుంది. కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి 2 కోచ్లు అయితే ఉంది. ఇంకా మన లోకోమోటివ్ చూపలేదు కదా మనకు, వీళ్ళు చూపిస్తాను చూడండి. లోకోమోటివ్ వచ్చేసి ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకు దాదాపు 36 అవర్స్ అయితే ఉంటుంది. చూద్దాం ట్రైన్ డీలే ఉంటుందా మొత్తం అయితే కవర్ చేస్తాయి బ్లాగ్లో వచ్చేసి. మనం పుల్ చేయబోయే లోకోమోటివ్ ఏదో తెలుసా, WAP7 లోకోమోటివ్ అయితే మనం అనేది పుల్ చేస్తుంది. మనం పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి WAP7 లోకోమోటివ్ సదరన్ రైల్వేస్ది. అలాగే ఈరోజు సంబంధించిన లోకో ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా చాలా సూపర్గా అయితే ఉంది. మనకు వచ్చేసి 2 జీటీ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. ఒకటి వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి మనకు గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్. 2 అయితే పక్కన పెట్టినారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇలా వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి మనకు 16 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉంటుంది. దీంతో చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 4 వచ్చేసి ఇక్కడైతే ఉంది కదా, ఈ ఒక్క రవ్వ. మిగతా వచ్చేసి మనకు ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే ఉంటుంది ప్లాట్ఫామ్స్ అంతా. దానికి సపరేట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది మనకు. తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే న్యూఢిల్లీ నుంచే డిపార్ట్ అయిపోతుంది. ఈ ట్రైన్ వెళ్ళాక మనకైతే మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇస్తారు. తెలంగాణ ఎక్స్ప్రెస్ చేద్దాం. ఈ ట్రైన్లో కూడా మనమైతే జనరల్ అయితే ట్రావెల్ చేద్దాం. అక్కడ ట్రైన్ అయినట్టున్నాడు. ఇప్పుడైతే ట్రైన్ అయితే లాగుండాడు. హైదరాబాద్ న్యూఢిల్లీ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వచ్చేటప్పుడు 12723. అదే న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12724. వచ్చి మనకు చెన్నై ఎగ్మోర్ నుంచి న్యూఢిల్లీ అని ఉన్నది. మన ట్రైన్ వచ్చేసి చెన్నై సెంటర్ కూడా వెళ్తుంది. సో మన ట్రైన్కి వచ్చేసి ఆన్ టైంకి అయితే మనకైతే సిగ్నల్ అయితే వచ్చేసింది. వెళ్ళిపోదాం న్యూఢిల్లీ నుంచి అయితే. వచ్చేసి న్యూఢిల్లీ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే కోడ్ వచ్చేసి NDLS. సో న్యూఢిల్లీ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు మథురా జంక్షన్. ట్రైన్ ముందర కానీ చూసుకుంటే మన ట్రైన్ ముందర వచ్చేసి మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే పంపించారు. ఆ ట్రైన్ వెనకాల మన ట్రైన్ అయితే పంపించినారు. దానికి దీనికి 10 నిమిషాలు తేడా అంతే. అయితే ఈరోజు అయితే న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు తాంబరం దాకా అయితే ఉంది. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి చెన్నై ఎగ్మోర్ అయితే పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ అయితే ఉన్నది. మనకు టికెట్ ఫేర్ వచ్చేసి 490 రూపాయలు అయితే పడింది. మన ట్రావెల్ 6 కిలోమీటర్స్కి చూడండి 2182 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనం ఈరోజు వచ్చేసి.
మనకు కూడా వచ్చేసి సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే తీసుకున్నారు. చూసుకుంటే ఫుల్గా అయితే ఉన్నారు కదా, మొత్తం జంక్షన్లో అయితే మొత్తం అయితే ఖాళీ అయిపోతుందంట. చూద్దాము, మళ్ళీ మొత్తం జంక్షన్లో ఫుల్గా అయితే ఎక్కుతారు ఈ ట్రైన్కి. చూసుకోండి, అక్కడైతే లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. మళ్ళీ అయితే దిగిపోతారంట, మళ్ళీ ఎక్కుతారంట. జనరల్ అంతా తెలిసిందే కదా, ఎప్పుడు ఫుల్ అవుతుంది ఎవరికేం తెలుసు. ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ చూద్దాం ఇది. చూసుకుంటే మనకు హైదరాబాద్ నిజాముద్దీన్ యశ్వంత్పూర్ కర్ణాటక సంపర్క క్రాంతి అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్ నిజాముద్దీన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. మనోడికైతే ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై సెంటర్ నుంచి మనకు న్యూఢిల్లీ వెళ్ళేటప్పుడు ఇక్కడైతే స్టాప్ అయితే ఉంది, కానీ న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు మాత్రం స్టాప్ అయితే లేదు. విషయం చెప్పాలంటే అవసరం లేదు, కొట్టి పడేస్తున్నాడు. ఫ్లాట్ 130 లాంటి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు స్పీడ్ అయితే చెప్పాలని చూడండి 129 అయితే ఉంది. ఇంతకుముందు చూడండి 137 అయితే పోయింది, అది 130. వచ్చేసి దాదాపు 8 స్టేట్స్ అయితే టచ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ గురించి మనకు వచ్చేసి 2 స్టేట్స్ టచ్ అవుతుంది. వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ వస్తుంది, ఆ తర్వాత మనకు వచ్చేసి రాజస్థాన్ అయితే వస్తుంది. సో మళ్ళీ చూస్తే మళ్ళీ ఉత్తరప్రదేశ్కి మన ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి మనకు మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు మహారాష్ట్రకి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మనకు వచ్చేసి తెలంగాణ, ఆ తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత వచ్చేసి మనకు తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. గ్రాండ్ ఎక్స్ప్రెస్కి మంచి హిస్టరీ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు ఒకప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు అయితే నడిచేది, కానీ కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మనకు చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే నడుస్తుంది. యాక్చువల్లీ వచ్చేసి మనకు చెన్నై ఎగ్మోర్ అయితే ఉంది. ఇప్పుడు కానీ చూసుకుంటే మనకు చెన్నై సెంట్రల్ అయితే చూపిస్తుంది. చెన్నై సెంట్రల్ కూడా ఈ ట్రైన్ అయితే వెళ్తుంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు జనవరి 1, 1929 అయితే స్టార్ట్ చేసినారు. వచ్చేసి మనకు 1929లో వచ్చేసి మనకు మంగళూరు నుంచి పేషావర్ వరకు అయితే ఉండింది. పేషావర్ వచ్చేసి మనకు పాకిస్తాన్లో అయితే ఉంటుంది. ఈ జీటీ ఎక్స్ప్రెస్ ని మనకు వచ్చేసి 1929లో మంగళూరు నుంచి పేషావర్ వరకు అయితే నడిపినారు. రావడం ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు అయితే నడుస్తూ ఉండింది. నేమ్ వచ్చేసి మనకు గ్రాండ్ ట్రాక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. చాలా వరకు చూసుకుని మనకు వచ్చేసి జీటీ ఎక్స్ప్రెస్ అనేది పిలుస్తారు. చాలా మోస్ట్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్ కూడా. మనకైతే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. చాలా బాగుంది లొకేషన్ కూడా. మొత్తం పంట పొలాలు అయితే ఉంది, అక్కడక్కడ చెట్లు, మంచిగా సన్సెట్ అయితే అవుతుంది, చాలా బాగుంది. మన ట్రైన్ వచ్చేసి మథురా జంక్షన్కి అయితే వచ్చేసింది. బోర్డు అయితే లేదు, కానీ క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉన్నారు. మామూలుగా లేదు మథురలో కానీ చూసుకుంది మన ట్రైన్కి. చూసుకుని మనకు దిగే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అండ్ ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. ట్రైన్ వచ్చేసి దాదాపు వచ్చేసి 6 గంటలు లేట్గా వచ్చేసి మనకు మథురా జంక్షన్కి అయితే వచ్చేసింది. జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ జనరల్ గురించి చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉంటుంది, మరీ అంతగా ఫుల్ అయితే అవ్వలేదు. రాజన్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే క్రాసింగ్ అయితే పడింది. ఈ ట్రైన్ మరి చాలా బాగుంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 22222. ఇందులో చూసుకుంటే కొంచెం లైట్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో మన ప్లేస్ ఇదే. సో జనరల్గా కొంచెం చూసుకుని మనకు వచ్చేసి వచ్చేసి డోర్ దగ్గర వచ్చేసి మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో అలా పెట్టుకుని మనైతే ఫోన్ అయితే చూడకూడదు, ఎవరైనా లాగేస్తారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మథురా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ బస్ మనకు రాణికా మండి అంట. గ్రాండ్ ట్రాక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి ఆపరేట్ చేసేది వచ్చి మనకు సరౌండ్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు. అదే అండి దక్షిణ రైల్వే వాళ్ళు అయితే మన ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ట్రైన్ వచ్చేసి రాజాకి మండికి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు తాజ్మహల్ వచ్చేసి ఓన్లీ 3 కిలోమీటర్స్ మాత్రమే అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి రాజాకి మండి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RKM. ఆల్మోస్ట్ చూసుకుని మనకైతే లైట్ అయితే మొత్తం అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. బట్ మీకైతే మొత్తం మెయిన్ రైల్వే స్టేషన్ మొత్తం అయితే కవర్ చేస్తాను కొద్ది దూరం వరకు. మండి కార్ చూసుకుంటే మన ట్రైన్లో చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు, చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. అండ్ ఎక్కిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
ఇక్కడ కూడా చాలా ఫుల్ అయింది. వచ్చేసి ఆగ్రా క్యాంటీన్ అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AGC. ఆగ్రా క్యాంట్లో మన ట్రైన్ జనరల్లో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఆగ్రా క్యాంటీన్కి మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 1 అవర్ లేట్గా అయితే వచ్చింది. క్యాంటీన్కి మన ట్రైన్ వచ్చేసి 6:20కి అయితే రావాలి. ఇప్పుడు టైం కానీ చూసుకుంటే 7:20 అయితే అవుతుంది. 1 అవర్ డిలే అయితే ఉంది మన ట్రైన్కి. చాలామంది అయితే ఉన్నారు ఆగ్రా క్యాంట్లో కూడా చూసుకుంటే. ట్రైన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే తీసుకొచ్చినారు. మామూలుగా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్కి జనరల్ కోసమే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాం చూడండి. సో మన ట్రైన్ వచ్చేసి ఆగ్రా కంటోన్మెంట్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దౌలబాద్ జంక్షన్ వచ్చి చాలా ఫుల్గా అయితే ఎక్కేసారు చూడండి. క్రౌడ్ అయితే మాత్రం ఫుల్ అయిపోయారు. ట్రైన్ వచ్చేసి గ్వాలియర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. గ్వాలియర్లో చూసుకుంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కినారు. క్రౌడ్ చూడండి మామూలుగా లేదు. యాక్చువల్లీ నేను వచ్చేసి 2 రైల్వే స్టేషన్ స్కిప్ అయితే చేశాను. ట్రైన్లో వాష్రూమ్ చూసుకుంటే ఇలాగైతే ఉంది. పర్లేదు కొంచెం నీట్గా అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే. అండ్ వాటర్ కూడా అయితే వస్తుంది మనకు. సో వాటర్ కూడా అయితే మనకైతే వస్తుంది. కొంతమంది తెలియకుండా దీన్ని అయితే తిప్పేస్తున్నారు. దానికనేసి వాటర్ అయితే రాలేదు. ఇచ్చినా కానీ అలా నొక్కకూడదు, ఇలా ఆన్లోనే పెట్టాలి. వచ్చి మనకైతే వాష్రూమ్ పక్కన అయితే చాలా ఫుల్గా అయితే కూర్చొనేసారు. సో ఎక్కడ కూడా మనకైతే ఆ వాటర్ అయితే వస్తుంది లైట్గా. వాళ్ళైతే అక్కడైతే తిప్పేసి ఉన్నారు. జనాలు అయితే మాత్రం ఫుల్గా అయితే ఉన్నారు. వీరంగా లక్ష్మీబాయి జంక్షన్లో చూసుకుంటే కొంతమంది అయితే దిగిపోతారు. గోలా నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వీరంగా లక్ష్మీబాయి జంక్షన్. సో మ్యాక్సిమం కొంచెంమంది క్రౌడ్ అయితే మనకు అక్కడైతే దిగిపోతారు. చూసుకునే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇక్కడైతే సెటిల్ అయిపోయినాం మనం వచ్చేసి వీరంగా లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. కూడా వచ్చేసి VGLJ. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 8 నిమిషాలు అయితే ఉంటుంది. క్రౌడ్ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఝాన్సీ జంక్షన్లో కానీ చూసుకుంటే. ఝాన్సీ జంక్షన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. అయితే వీళ్ళైతే చూడండి పరిగెత్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు జనరల్లో కూడా చాలా ఫుల్గా ఎక్కే ఛాన్స్ అయితే ఉన్నది. చూసుకోవచ్చు మనోడైతే చూడండి ఎక్కడైతే సెటిల్ అయినాడు. జమ్మన్ లగేజ్ బుక్ ఎక్కడైతే జమ్మన్ అయితే ఎక్కి పడుకునేసాడు. సో ఝాన్సీ జంక్షన్ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఎక్కేసారు. ఇక్కడ కానీ క్రౌడ్ చూసుకుంటే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. మన ట్రైన్ వచ్చేసి ఝాన్సీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు బిన్నా జంక్షన్. ట్రైన్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. సో మీకు రేపు మార్నింగ్ ఏదో మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ మన ట్రైన్ వచ్చేసి దాదాపు 978 కిలోమీటర్స్ వచ్చేసింది. మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 3 మినిట్స్ అయితే ఉంది అంతే. మన్న అయితే మాత్రం రేంజ్లో అయితే లాగుతున్నాడు. సో జనరల్లో కూడా కొంచెం లైట్గా అయితే ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ జనరల్ ఇక్కడైతే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉన్నది. జనరల్ పురుష అయితే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. పర్లేదు కొంచెం మీడియంగా అయితే క్రౌడ్ కానీ చూసుకుంటే. నైట్ నుంచి కొంచెం ఫుల్ అవుతుంది కానీ మళ్ళీ నెక్స్ట్ స్టాప్ అయినా దిగిపోతున్నారు వాళ్ళు.
పర్లేదు. ఇప్పుడు కానీ చూసుకుంటే కొంచెం మీటింగ్ అయితే ఉన్నారు రోడ్డు కానీ చూసుకుంటే. ప్రస్తుతం వచ్చేసి మనం మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోదాం వాళ్ళి. ఇంకొక కొంచెం 40 కిలోమీటర్ దూరం అయితే ఉంది అంతే. బ్యూటిఫుల్ కర్వ్ ఇది తీసుకుంటుంది. చూసుకుంటే మనకు వచ్చేసి త్రాడ్ లైన్ కూడా అయితే ఉంది. మనకు వచ్చేసి ఓన్లీ గూడ్స్ వెళ్ళడానికి. పక్కన చూడవచ్చు మొత్తం అయితే గుట్కాండవులు చూడండి. మొత్తం అయితే గబ్బది చేసేసినారు. ఇక్కడ చూడండి ట్రైన్ అయితే మొత్తం ఒక నేషన్ మీద చేసేసినారు గుట్కాలు నవ్వులు. నాగ్పూర్ అంటే సిటీ ఆఫ్ ఆరెంజ్. ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. మెట్రో మొత్తం ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. అలాగే మనకు ఫ్లేవర్ మొత్తం వచ్చేసి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు పైకి వెళ్ళేదానికి వచ్చి మెట్రో కనెక్టింగ్ అయితే ఉంది. అలాగే కింద వచ్చేసి మనకు రోడ్డు అయితే ఉంది. 2 బ్రిడ్జ్ అయితే ఇక్కడ కట్టున్నారు. చాలా సూపర్గా అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి నాగ్పూర్ జంక్షన్కి అయితే వచ్చేసింది. రైల్వే కోడ్ వచ్చేసి NGP. కోచ్ జనరల్ అయితే మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఫ్రంట్ ఒకే కోచ్ అయితే ఉంది. లోకమాత్ర నుండి సాలిమర్ల ట్రైన్ ఫుల్గా అయితే ఉన్నారు. ఫుల్ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు నాగ్పూర్లో కూడా. సో నాగ్పూర్కి మన ట్రైన్ దాదాపు 4 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. అంటే మనకు వచ్చేసి దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి నుంచి నిజాముద్దీన్ వరకు. పర్లేదు, జనరల్ కూడా కొంచెం లైట్ ఖాళీగా అవుతుంది చూడండి. ఫుల్గా చూసుకుంటే మన నుంచి క్రౌడ్ చూడండి మామూలుగా లేదు, చాలా ఫుల్ అయితే దిగుతున్నారు. ట్రైన్ చూస్తే ఇక్కడ లైట్గా ఖాళీ అయ్యేట్టుగా ఉంది, మళ్ళీ ఫుల్గా అయితే ఎక్కుతారు. మనకు దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది. జనరల్ వెనకాల అయితే మాత్రం మామూలుగా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. కొంచెం ఫ్రంట్గా చూస్తే కొంచెం ఖాళీగా అయితే ఉన్నారు, మళ్ళీ బ్యాక్ సైడ్ ఫుల్గా అయితే ఉన్నారు. దక్షిణ ఎక్స్ప్రెస్ చూసుకుంటే మనకు వచ్చేసి బండి అయితే కొంచెం లైట్గా అయితే ఖాళీ అయింది. చాలా మంది ఫుల్ క్రౌడ్ అయితే మనకైతే నాకు దిగిపోతున్నారు. బండి చూడండి మొత్తం అయితే గబ్బు చేసినారు, గబ్బు అయిపోయింది మొత్తం అయితే చూసుకుంటే. సో అయిపో కూడా అంతే. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ట్రైన్ అయితే పాసిబుల్ వస్తుంది. ట్రైన్కి వచ్చేసి భోపాల్ అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. అలాగే వచ్చేసి నాగ్పూర్ అయితే చాలా మంది దిగిపోతున్నారు. సో నేనైతే భోపాల్ వచ్చేసి నైట్ 3 గంటలకు అయితే వచ్చింది, అయితే వ్లాగ్ అయితే తీయలేదు. ట్రైన్కి వచ్చేసి నాగ్పూర్లో వచ్చేసి లోకల్ డ్రైవర్స్ అయితే చేంజ్ అవుతారు.
అలాగే వెనకాల గార్డెన్ కూడా చేంజ్ అవుతారు. చూడండి పాంటోగ్రాఫ్ చూడండి ఎంత కిందకైతే డౌన్ అయిపోయింది. వైర్ కూడా మనకు వచ్చి చాలా కిందకైతే ఉంటుంది. వచ్చేసి హాఫ్ జర్నీ అయితే మనమైతే కంప్లీట్ చేసుకున్నాము న్యూఢిల్లీ నుంచి నాగ్పూర్ వరకు. ఇంకా వచ్చేసి మనకు హాఫ్ జర్నీ అయితే ఉంది. ఇంకా వచ్చేసి మనకు ఇంకా 10 కిలోమీటర్ బ్యాలెన్స్ అయితే ఉంది. అది కూడా మనమైతే కవర్ చేద్దాము. సో నేనైతే లాస్ట్ మూమెంట్లో నేను వచ్చేసి గూడూరు రైల్వే స్టేషన్ దిగిపోతాను. చెన్నై దాకా అయితే ట్రావెల్ చేయలేకపోతాను. నేను వచ్చేసి గూడూరులో అయితే దిగిపోతాను. వచ్చేసి నాగ్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు సేవాగ్రామ్ జంక్షన్. నాగ్పూర్లో మనకు వచ్చేసి డైమండ్ క్రాసింగ్ అయితే ఉంటుంది. సో అదైతే నేనైతే చూపించలేకపోయాను. నేనైతే ఈ పక్క అయితే ఉన్నాను, క్రౌడ్ మొత్తం అయితే ఈ పక్క ఫుల్గా అయితే ఉన్నారు. సో దానివల్ల నేనైతే చూపించలేకపోయినాను. నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ అయితే మీకు చూపిస్తాను. మెయిన్ లుక్ వచ్చేసి మొత్తం ఆ బ్రిడ్జే చాలా బాగుంటుంది. నైట్ కూడా చాలా బాగుంటుంది. లైటింగ్ అంతా వేస్తారు, చాలా బాగుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. దాని కింద మనకు వచ్చేసి నాగ్పూర్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. నుంచి చెన్నై వరకు అయితే మనమైతే ఈజీగా అయితే జనరల్ అయితే ట్రావెల్ చేయొచ్చు. మనమైతే 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. చూసుకుంటే మనకు వచ్చేసి గ్వాలియర్ జంక్షన్లో, అలాగే వీరంగలక్ష్మీబాద్ జంక్షన్లో, అలాగే మనకు వచ్చేసి భోపాల్ జంక్షన్లో క్రౌడ్ అయితే ఫుల్గా ఎక్కినారు. మళ్ళీ అయితే దిగిపూసినారు అంతే. వచ్చేసి ముందుగా వచ్చేసి ప్లేస్ అయితే ఫుల్గా అయితే పట్టుకోవాలి. అలాగే హిటాచి జంక్షన్లో కూడా చాలామంది అయితే దిగిపూసినారు ఈ ట్రైన్ నుంచి. హిటాచి జంక్షన్ వచ్చి మనకు మార్నింగ్ 5 o'clock అయితే వచ్చింది. నేనైతే అది కూడా చూపించలేకపోయినాను. మనైతే స్కిప్పింగ్ అనేది స్కిప్ అయితే చేస్తాం. వచ్చేసి సేవాగ్రామ్ జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCGM. సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చి మనకు బలర్షా. చూసుకుంటే ఈ లైన్ ఉన్నది కదా, ఈ లైన్ వచ్చేసి మనకు ముంబై వెళ్ళే లైన్ ఇవంతా. సో మన ట్రైన్ వచ్చేసి ఈ పక్క అయితే డైవర్ట్ చేసుకుంటే 2 hours మనకు రామగుండం వెళ్ళే లైన్కి వెళ్తుంది. మొత్తం బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. మనకు సేవాగ్రామ్ జంక్షన్ కొంచెం ముందుకు రాగానే 2 hours మనకు రామగుండం వెళ్ళే లైన్ చూసుకుంటే బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. మనకైతే ఫుల్ ఆఫ్ సైడ్లో కొడుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో మనమైతే ఫ్రంట్లో అయితే ఉన్నాం కదా, మనకైతే ఇంజిన్ అయితే మనకు పక్కనే అయితే ఉంది. సో బ్యాక్ కనుకుంటే మనకైతే సూపర్ కనుకుంటుంది. సో ఇప్పుడు కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 21 minutes అయితే డిలే అయితే ఉంది. పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆన్ టైంకి అయితే వెళ్ళిపోతున్నాను. కాకపోతే మనకు స్టేషన్ అవుటర్లో అయితే కొంచెం విడేస్తాను మన ట్రైన్ని అంతే. ఇప్పుడు నుంచి సేవాగ్రామ్ వరకు చూసుకుంటే మనకు వచ్చేసి స్పీడ్ అయితే మొత్తం దుమ్ము లేపినాడు. అక్కడక్కడ 2 చోట్ల అయితే స్లో అయింది, కానీ ట్రైన్ అంతా మొత్తం ఒక రేంజ్లో అయితే అలాగ వచ్చినాడు. ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే రన్నింగ్ ఓవర్టేక్ అయితే చేయబోతున్నాం గూడ్స్ అయితే.
గూడ్స్ స్పీడ్ కూడా మాట్లాడే చెప్పాలంటే 130 తీసుకెళ్తున్నాడు. మనైతే గూడ్స్ అయితే ఓవర్టేక్ చేయడం. ఇప్పుడే రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము. కరెక్ట్గా 10 సెకండ్లు స్కిప్ అయితే కూడా మనం. చూసుకుని మనకు వచ్చేసి క్రౌడ్ అయితే అంతగా ఎక్కలేదు. జనరల్ అయితే కొంచెం లైట్గా ఖాళీగా అయితే ఉంది. ఇవి దింపుకునే దానికైతే మన ట్రైన్ అయితే ఆపినారు కొంచెంసేపు. సో వెల్కమ్ టు చంద్రపూర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిడి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి నీట్గా అయితే పెయింటింగ్ అయితే కొడుతున్నారు రెడ్ కలర్ది. చంద్రపూర్లో కూడా మన ట్రైన్కి అయితే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ఊళ్ళో మన ట్రైన్ వచ్చేసి పట్టణం నెంబర్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది ఇక్కడ. కానీ చూసుకుని మనకు దిగిన వాళ్ళు చాలా ఎక్కువ అయితే ఉన్నారు అండ్ ఎక్కువ అంత వెళ్ళలేదు. చంద్రపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు బల్లర్షా. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 18 నిమిషాలు అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ చదువుతుంది. వచ్చి వెళ్ళి గోరఖ్పూర్. స్లీపర్ అయితే మామూలుగా కదా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. స్లీపర్లో కూడా జనరల్ చెప్పాల్సుకున్నా ఇంకా ఫుల్గా అయితే ఉన్నారు. చూసుకోవచ్చు మన ట్రైన్ కరువుగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది.
బలాషాకి 10 నిమిషాలు ముందుగానే అయితే వచ్చేసింది. కాకపోతే మనకైతే అవుటర్లో అయితే పెట్టినారు. ఇంకా అయితే మనకైతే సిగ్నల్ అయితే రాలేదు. వచ్చేసి బలాషాకి అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి 5 నిమిషాలు ముందుగానే అయితే వచ్చేసింది బలాషాకి. బలాషాలోకి వచ్చేసింటే మన ట్రైన్ వచ్చేసి నెంబర్ 1కి అయితే తీసుకొచ్చినారు. సో బలాషాలో క్రౌడ్ కూడా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో బలాష్లో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే దిగుతాను కొంచెం లైట్గా. సో బలాష్లో కానీ చూసుకుంటే టోటల్గా వచ్చేసి మనకు 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి బలాష నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు సిరిపూర్ కాజీనగర్. ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోవాలి. సిరిపూర్ కాజీనగర్ వచ్చేసి మనకు తెలంగాణలో అయితే ఉంటుంది. వచ్చేసి బెల్లంపల్లికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPA. అక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మంచిర్యాలలో అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి మనకు తెలంగాణ కూడా ఎంటర్ అయిపోయింది. సో వెల్కమ్ టు మంచిర్యాల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MCI. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. రోడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. కొంచెం చూసుకుంటే కొంచెం క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. అలాగే దీనిలో కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. ఎక్కడ ఫుల్గా ఉన్నారు అండ్ దీనిలో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మంచిర్యాలలో చూసుకుంటే మంచిర్యాల నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకు రామగుండం. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 30 మినిట్స్ అయితే డిలే అయితే ఉంది. జర్నీలో కానీ చూసుకుంటే ఇప్పుడు దాకా చూసుకుంటే మనం రామగుండ దాకా అయితే వచ్చేసినాం. మనం ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 1444 కిలోమీటర్ అయితే మనం అయితే ట్రావెల్ చేసినాము న్యూఢిల్లీ నుంచి రామగుండం వరకు. ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి మనకు 700 కిలోమీటర్ అయితే దూరం అయితే ఉంది. వచ్చేసి రామగుండం నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ వచ్చేసి RDM నుంచి బయలుదేరాక నెక్స్ట్ బస్ మనకు వరంగల్ అయితే ఉంటుంది. దాదాపు మనకు 100 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అయితే ఒక 40 అయితే దొరికినాడు. ఈ గ్రీన్ షర్ట్ కూడా దొరికిపోయినాడు. మనకు వచ్చేసి టీసీలు అయితే వచ్చినారు. ఒక 5 మంది దాకా అయితే దొరికి వచ్చినారు. కాకనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనమైతే రన్నింగ్ అయితే ఓవర్టేక్ అయితే చేయబోతున్నాము. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ నగర్.
క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఈ ట్రైన్లో కూడా. మనమైతే ఓవర్టేక్ అయితే చేసాం కాకినాడ ఎక్స్ప్రెస్ని అయితే. మామూలు స్పీడ్ అయితే రాలేదు ఆ ట్రైన్ కూడా, చాలా ముందు స్పీడ్ అయితే మనకన్నా ముందు అయితే వెళ్తా ఉండింది. కాకపోతే సిగ్నల్ తరలేదు, దానికంటే కొంచెం స్లో అయిపోయింది. మనకు అటు వెళ్ళిపోతే మనకు వచ్చేసి కాజీపేట జంక్షన్ అయితే వస్తుంది. సో మనైతే బాగా డైవర్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకు వరంగల్ మీదకి అయితే వెళ్ళిపోతుంది. వచ్చేసి వరంగల్కి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి WL. సో దాదాపు వచ్చేసి మనకు 48 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది వరంగల్కి. క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు మా ట్రైన్కి. చూసుకుంటే చాలా ఫుల్ క్రౌడ్ ఎక్కినారు. నేనైతే విజయవాడలో ఎక్కుతారు అనుకున్నా కానీ వరంగల్లో చాలా ఫుల్గా ఎక్కినారు. వెళ్ళినాక నెక్స్ట్ వచ్చి మనకు ఖమ్మము చూసుకుని మళ్ళీ మన ట్రైన్ అయితే లైట్గా అయితే ఫుల్ అయింది. అయితే ఎక్కుతారు దిగుతారు అంతే. మనకు వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్ అయితే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ అయితే చేస్తుంది. చూద్దాం మళ్ళీ ఎక్కడ. సో మనం అయితే ఓవర్టేక్ అయితే చేస్తున్నాం ఈ ప్యాసింజర్ ట్రైన్ అయితే. అండ్ క్రౌడ్ కొంచెం చెప్పంటే మామూలుగా అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ స్పీడ్ కూడా మంచి స్పీడ్ అయితే వస్తుంది ఆ ప్యాసింజర్ ట్రైన్ కూడా. వచ్చేసి ఖమ్మంకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 minutes అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఖమ్మంలో. చూసుకుంటే మన ట్రైన్ కొంచెం లైట్గా ఎక్కినారు అంతే. దిగినలు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అంతా వరంగల్ ఎక్కి ఖమ్మంలో దిగిన చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ హవర్స్ మనకు విజయవాడ జంక్షన్ వచ్చేసి మనం తెలంగాణలో అయితే ఉన్నాం. మనకు వచ్చేసి నెక్స్ట్ హవర్స్ మనకు ఆంధ్రాలో అయితే ఉంటుంది. వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది 10 నిమిషాలు లేట్గా. 9:25కి రావాల్సింది 9:36కి అయితే వచ్చింది. 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో మన ట్రైన్ వచ్చేసి 800 నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది. చూసుకుంటే మన ట్రైన్ కూడా ఉన్నారు, కొంచెం లైట్గా అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. చూసుకుంటే జనరల్లో కూడా మన ట్రైన్ అయితే ఫ్రంట్లో అయితే ఉన్నారు. కొంచెం లైట్ క్రౌడ్ అయితే ఉన్నారు. కొంచెం మనకు బండి అయితే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అవుతుంది. వీళ్ళాత్మ ఎలాగైతే ఉంది. విజయవాడలో అయితే చాలా ఫుల్ క్రౌడ్ అయితే దిగేస్తున్నారు. ట్రైన్ వచ్చేసి 11 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇంతలో మన జర్నీ వచ్చేసి దాదాపు 3/4 భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం రావాల్సిన కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 1751 కిలోమీటర్స్ అయితే మనైతే జనరల్ అయితే ట్రావెల్ చేసినాం. అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఈ ట్రైన్లో మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. అక్కడక్కడ ఎక్కుతాను దిగిపోతాను అంతే. జనరల్ అయితే ఈజీగా అయితే ట్రావెల్ చేసి ఈ ట్రైన్లో ఒక్కొక్కసారి అయితే ఫుల్ అయితే ఉంటుంది. అప్పుడైతే చేయలేము మనం కూడా. లోకో జంక్షన్లో మన ట్రైన్కి వచ్చేసి 10 నిమిషాలు స్టాపింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు లోకో డ్రైవర్స్ అయితే చేంజ్ అవుతారు. వచ్చేసి చెన్నై దాకా అయితే నేనైతే ట్రావెల్ చేయలేదు. నేను వచ్చేసి గూడూరు రైల్వే స్టేషన్ నేనైతే దిగిపోతున్నాను. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు చెన్నై, గూడూరు తర్వాత వచ్చేసి 7వ ప్లాట్ఫామ్లో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చింది. మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది, బయలుదేరుతుంది. మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది ఫ్లైట్ నెంబర్ 8. సో విజయవాడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ అవర్స్ మనకు తెనాలి జంక్షన్.
తెనాలి జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు చీరాల జంక్షన్. ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు చీరాల. ఫైనల్ వచ్చేసి మనం అయితే గూడూరు రైల్వే స్టేషన్ అయితే దిగిపోతున్నాం. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JDR. ట్రైన్ వచ్చేసి 8 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ఫ్లైట్ నెంబర్ 1కి అయితే తీసుకొచ్చారు గూడూరులో. రైల్వే స్టేషన్ కూడా మన ట్రైన్ వచ్చి చాలా ఫుల్గా దిగినారు క్రౌడ్గా చూసుకుంటే. ఫైనల్గా వచ్చేసి మనం అయితే గూడూరు రైల్వే స్టేషన్ అయితే దిగి కూర్చున్నాము. సో వీడియో ఇస్తే ఒకసారి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ ట్రైన్ జనరల్ ట్రావెల్ చేయాలో కింద అయితే కామెంట్ చేయండి. మనమైతే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాం.